వెల్కమ్ టు LG టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. విద్యార్థులకు సే నో టు డ్రగ్స్ కార్యక్రమం సైదాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో. పివి నరసింహారావు చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలోని పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి తన 20 ఎకరాల పొలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య 1050 పామాయిల్ చెట్లను నాటారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలు పామాయిల్ సాగుకు అనుకూలమేనని, రాష్ట్రంలో ఉన్న రైతులు పామాయిల్ సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సదస్సు ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక కోటీశ్వరులు ఉండే వాళ్ళ దగ్గర కూడా మంచినీళ్లలో విషయం ఉంది. గచ్చిబౌలి మాదాపూర్ సెంటర్ లో కూడా వాళ్ళకి మంచినీళ్ళు దొరకట్లా. ట్యాంకర్ లో తెప్పించుకుంటే మొత్తం ఇవాళ సున్నం చెరువు ఏదో నిన్న ఇన్స్పెక్ట్ చేశారు, అందులో మొత్తం విషయమే ఉందంట. మరి అంత కోట్లుంటే ఉపయోగం ఏముంది? వాడి విషయం దాగి క్యాన్సర్ పడిపోతారు. కాబట్టి మనం 26 సంవత్సరానికి కానీ 3750 ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 1961 ఎకరాలు ప్లాంటేషన్ వేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఈ రంగారెడ్డి జిల్లాలో మరి ఆయిల్ ఫామ్, మెగా ఆయిల్ ఫామ్ పెంచడానికి ప్రజలు కూడా, రైతులు కూడా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఇంకా పెంచడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. ఈరోజు డైరెక్టర్ గారు చెప్పడం, హార్టికల్చర్ డైరెక్టర్ చెప్పడం. నమస్కారం. ఈరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల్ దేవునెరవల్లిలో అంటే ఒక గొప్ప అవకాశం రైతులకి. ఈరోజు మెగా ప్లాంటేషన్లో భాగంగా ఇక్కడికి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు రావడం. తుమ్మల నాగేశ్వరరావు అంటే రైతు ఒక రంగారెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మహేందర్ రెడ్డి ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం కింద ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 200 మంది నిరుపేద మైనార్టీ మహిళలకు కుటుంబ మిషన్లను పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్సీ దయానంద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుయాష్కి పాల్గొన్న తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లో మల్రెడ్డి రామరెడ్డి, ఉబేదుల్లా కోత్వాల్, దీపక్ జాన్ కార్పొరేటర్లు, నాయకులు, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా సాగుతోందని అన్నారు. ఈరోజు ఎల్బీ నగర్లో 200 మందికి 20 కోట్లతోటి 20 లక్షలతోటి ఇలా కుటుంబ మిషన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారానికి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిండో మైనారిటీల పట్ల కానీ, ఇలా లబ్ధిదారులందరూ కూడా సన్నబియ్య కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రభుత్వంలో ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి పేదవాళ్ళందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఇవ్వడంలో జరుగుతున్నది.
అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా మరి మళ్ళీ ఎస్పీఆర్ మరి ముఖ్య నాయకులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు, కామ్రేడ్ అందరూ కూడా మరి అభివృద్ధి పరంగా ఈ ఎల్బీ నగర్తో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు మరి వ్యక్తిగతంగా కూడా పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఆఫీసర్లు మీకు ఇచ్చినట్టుగా మాకు చెప్పండి, మీ కొరకు మేము తీసుకెళ్ళి మాట్లాడిస్తాం. ఆడపిల్ల కదని భయపడకండి, ఈ స్కూళ్ళలో చేర్పించండి. అక్కడ టీచర్స్ ఉన్నారు, వార్డెన్ అంతా కూడా మహిళలే ఉంటారు. వారిపైన పర్యవేక్షణ ఉంటుంది, నిగరాని ఉంటుంది, అన్ని విధాలా చూడడం జరుగుతుంది. तो काफी जो सरकार का स्कीम्स है सभी भाई ने बताया, और कुछ आपका डाउट है कि सरकार से आप रोज जो मिलने वाला स्कीम है उसके साथ साथ भूपेंद्र साहब ने हमसे गुजारिश किया, मुख्यमंत्री जी और फाइनेंस मिनिस्टर डॉक्टर विक्रमार्का जी से मैं बात करेंगे। साथ साथ मैं जब निजामाबाद का एमपी था अपनी माइनॉरिटी बहनों के लिए स्किल डेवलपमेंट करने का काम शुरू किया। छोटी मशीनों छोटे अमाउंट की हो, लेकिन भरोसा देने के लिए, एक हिम्मत देने के लिए, आप लोग एम्पावर करने के लिए, आपको समझाने के लिए, आपको इज्जत बढ़ाने के लिए, घर में शोहरत बढ़ाने के लिए उन्होंने एक काम चालू किया है। यही नहीं बनकर आज माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन तो बड़ा इदारा था, आंध्र प्रदेश में एक बड़ा इदारा था जिससे वो माइनॉरिटी फाइनेंस ले लेते, हर चीज जो माइनॉरिटी के जो हुकूक है, जो हक है, जो पहुंचना चाहता सब कुछ चल रहा था। लेकिन 10 साल जो हुकूमत टीआरएस पार्टी ने की, वो इदारे को पूरा डिफंड कर दे, तो उन्होंने उनको कॉर्पोरेशन को बंद करने का एक करा था, फिर केंद्र को अपॉइंट किया। భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల పితామహుడు పాములపర్తి వెంకట నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఆర్కేపురం డివిజన్లో అల్కాపురం పివి నరసింహారావు చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున గణేష్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, కిల మైసమ్మ చైర్మన్ సురేష్, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, రాజు నాయక్, ధనరాజ్ మరియు సరూర్ నగర్, ఆర్కేపురం హరిపురి కాలనీ, అల్కాపురి కాలనీ వాసులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సైదాబాద్లోని వికాస భారతి హైస్కూల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సే నో టు డ్రగ్స్ కార్యక్రమం సైదాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, సైదాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రమోహన్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సైదాబాద్ సిఐ చంద్రమోహన్ పోలీస్ స్టేషన్ గురించి, రోజువారీ జరిగే కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సూరజ్ అబ్సింగికర్, రమణ్ సింగ్, సుధీర్ రెడ్డి, నవారు సుధీర్ రెడ్డి, వికాస్ భారతి హైస్కూల్ కరెస్పాండెంట్ భరణి కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డైరెక్ట్ డిఎస్పీ ర్యాంక్ కూడా
ఆమె సీరియస్ ఏమో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రోజువారీ అన్నీ కూడా నోట్ చేస్తారు. సీడీ అంటే జనరల్ డైరీ. డైరీలో డైరీ వాళ్ళు మీద చదువుతున్నారు డైరీ చదవాల్సిన డైరీ చెప్తారు. కలిసిన డైరీ రాసేవారు ఇంకా మంచి మంచి క్యాపిటల్ ఇదే ఇక్కడ ఇది మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పోలీస్ స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు యువకులు శివ, భానులు బైక్ పై అతివేగంతో వచ్చి బస్సును ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ ను గమనించిన సీఐ, పోలీస్ సిబ్బంది గాయపడ్డ యువకులను స్థానిక రామ్రాజ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శివ పరిస్థితి నిలకడగా ఉందని, బైక్ రైడ్ చేసిన భాను పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఏడు గంటల 30 నిమిషాల సమయంలో జీడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక 2-వీలర్ బైక్ గుద్దుకొని ఇద్దరు యువకులు రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ ఇద్దరిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం, నిమిషాల వ్యవధిలో ఆ యొక్క ఇద్దరిని హాస్పిటల్కి చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని ఇద్దరిని కాపాడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొకతను ఇప్పుడు స్కానింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ అంత ఎర్లీ అవర్స్లో వాళ్ళిద్దరు స్టూడెంట్స్ కావడం, శివ అండ్ భాను కిరణ్ అండ్ శివ 19 years శివ తను రైడ్ చేస్తుంటే భాను కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెనక బైక్ పైన కూర్చుడు. వీళ్ళిద్దరు స్టూడెంట్స్. శివనేమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, భాను వచ్చేసి బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఉండే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు గాజుల రామారం నివాసులు. వాళ్ళు గాజుల రామారం నుంచి తాడ్బండ్కి వెళ్తున్నట్లుగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. తాడ్బండ్ వెళ్తున్న క్రమంలో మనకు జీడిమెట్ల పిఎస్ దాటిన తర్వాత ఉన్న హెచ్ఎంటీ గ్రౌండ్కి వెళ్ళే రోడ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ మా అదుపులో ఉన్నాడు. ఆ యొక్క ఇంజూరీ అయిన వ్యక్తులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. సికింద్రాబాద్ కాల శస్త్రచికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు వద్దకు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నిమిత్తం వచ్చారు. బంజారా హిల్స్ ఏసీపీతో పాటు మరో 3 సిట్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన అనంతరం అధికారులు 2 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన వద్ద వివరాలు ఉన్నట్లు రఘునందన్ రావు చెప్పడంతో సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇందులో రఘునందన్ రావు సిట్ అధికారులకు ఏం చెప్పారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎంపీ రఘునందన్ రావుకు రేపు యశోద వైద్యులు కాలుకు సర్జరీ చేయనున్నట్లు తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి ఆనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ రకాల విభాగాలను ఆయన సందర్శించారు. నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. 100 పడకల ఆసుపత్రికి కావాల్సిన వైద్య పరికరాలు, వైద్యులను త్వరలోనే అందించి ఆసుపత్రి ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరప్షన్ ఎక్కడ కూడా నేను హైదరాబాద్లో చేసినాను అక్కడ కూడా ఉండదు. ఏంటి సెంటర్ అయినా మీరే డాక్టర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు పీజీ చేస్తూ ఉంటారు, పీజీకి వెళ్తారు. సో దర్ విల్ ఆల్వేస్ బి ఉన్న దాంట్లో మనం బెస్ట్ సర్వీస్ ఎట్లా చేయాలనేది ఆలోచిస్తారు కదా. సో విత్ ఇన్ అవర్ వాట్ ఎవర్ కన్స్ట్రెంట్ రిసోర్సెస్ మనం చేసే విధంగా ఇప్పుడు ఎక్విప్మెంట్ అడిగారు, ఎక్విప్మెంట్ డెఫినెట్గా ఇవ్వచ్చు, ఎక్విప్మెంట్ తెప్పిస్తాం. అండ్ కొన్ని రెన్యూవల్ అన్నారు కాంట్రాక్ట్ జనరల్ సర్జన్ వస్తే మీకు ఎక్కువ సర్జరీ చేయడానికి ఉంటుంది. ఆరోగ్యశ్రీ కూడా మీకు రేడియాలజిస్ట్ ఇస్ వెరీ హై డిమాండ్. ఈవెన్ హైదరాబాద్ కూడా అదే వస్తే ఇమీడియట్ గా ఫైల్ పెట్టేసి ప్రపోజల్ పేపర్ ప్రకటన ఇచ్చి వాకింగ్ ఎంట్రీ ఏమైంది మరి మీరే మీ కమ్యూనిటీ మాట్లాడి తెప్పించాలి. అల్టిమేట్లీ వి విల్ ప్రొవైడ్ ఆల్ సపోర్ట్ డాక్టర్స్, బట్ మీరు చేసి మీ గుడ్ ఆఫీసెస్ మీరు యూజ్ చేసి వచ్చి చేయించామనేటువంటి మీరు మాట్లాడితే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ విల్ ప్రొవైడ్ ఆల్ సపోర్ట్ చేసి మాట్లాడాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పంచాయతీ కార్యదర్శులు పని భారం తగ్గించాలని జిల్లా కలెక్టరేట్ దగ్గర పంచాయతీ కార్యదర్శులు ధర్నా చేపట్టారు. పంచాయతీ కార్యాలయాల్లో లేడీ కార్యదర్శులు పని గంటల సమయం ఒక రకంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల ధర్నాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని, తమ బాధను గవర్నమెంట్ పట్టించుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను వారి విధులకు మాత్రం పరిమితం చేయాలి. పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలి. ఇతర డిపార్ట్మెంట్ వల్లే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు కూడా మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలను ఆదుకోవాలి. దయచేసి పని గంటల భారం ఒక సిస్టమాటిక్ గా పెట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. డిపార్ట్మెంట్ తరఫున పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అని చెప్పేసి పెన్షన్లు ఇచ్చే విధానంలో ఆదివారం వస్తే పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని ముందు రోజు శనివారం నాడే పెన్షన్లు ఇచ్చేయండి అని ఒక చక్కగా నిర్ణయం తీసుకోవడం. తెల్లవారుజామున 5 గంటల నుంచి 4 గంటల నుంచి పర్సెంటేజ్లు అడుగుతున్న జిల్లా కలెక్టర్లకి కాదు 7 గంటల నుంచి ఇవ్వండి, 7 గంటల నుంచి మంచి పెడతారు జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఎంతో సానుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చేసే పనుల్లో కూడా మేము కూడా ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాం. కానీ మా యంత్రాంగం కక్ష కట్టినట్టుగా పంచాయతీ కార్యదర్శుల మీద ప్రభుత్వం చెప్పినా సరే రెండో శనివారాలు ఆదివారాలు ఎక్కువ పన్ను పురమాయిస్తున్నారు. అంతేకాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ అని పెట్టి 3 నెలలు బట్టి 4వ నెల ఇప్పుడు మామూలుగా కాదు ఏపేస్తున్నారు. కాల్స్లు తేడా వస్తే అక్కడ ఎవడో వాడికి సెల్ ఫోన్ ఉండదు. ఆ గ్రామంలో ప్రాంతంలో సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం, కీబోర్డ్ ఆపరేట్ చేయడం, 1 నొక్కండి 1 నొక్కిపోయి 3 నొక్కితే అప్పుడు సెత్తటికల్ లేదని వస్తుంది. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయండి అన్నారు. ఆపరేట్ చేయకపోవడం కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేయకపోతే అక్కడ ఎవడో చేయకపోతే దానికి కూడా పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాలా? ఐవీఆర్ఎస్ కాల్ మీద ఎంతమందికి అవగాహన ఉంది? ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా విలేజ్ల్లో అవగాహన కల్పించిన తర్వాత మాత్రం ఐవీఆర్ఎస్ పెట్టాలి తప్ప ఐవీఆర్ఎస్ కాల్ని అంతవరకు ఆపాలి. లేదంటే పంచాయతీ సెక్రటరీ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి మాట వచ్చి మానసిక ఒత్తిడికి గురైపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడతాం. ఒక పక్కనే ఆల్రెడీ మేము ప్రతిరోజు వెబ్ఎక్స్ అటెండ్ అవుతున్నాం 1 year నుంచి. పొద్దున్న నుంచి వెబ్ఎక్స్ అవుతుంది, వెబ్ఎక్స్ అయిపోయింది, ఇంకో మీటింగ్ ఉంటుంది, ఇంకో మీటింగ్ ఉంటుంది, ఇంకో మీటింగ్. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో సిమ్ లైన్ జిమ్ లో తొలిసారిగా ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ పిలాటిస్ పరికరాలను ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుపల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బీజేపీ మేడ్చల్ జిల్లా నాయకులు తదితరులు. జిమ్ లైన్ జయసింహ మాట్లాడుతూ విదేశాల నుండి తీసుకొచ్చిన అత్యాధునిక అడ్వాన్స్డ్ యోగా పరికరాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని, ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో వ్యాయామం తప్పనిసరి అని జయసింహ అన్నారు. ఏవి అంటానే
మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 4 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొండి రాజు, విజయ్ కుమార్, సాయి, కొర్ల రవి అనే 4 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగిలించబడిన 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నారు. సైబరాబాద్ పరిధిలోని పలు స్టేషన్లలో సైతం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా మేడ్చల్ ఏసీపీ తెలిపారు. సూరారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో సూరారం సీఐ భారత్, దొండిగల్ సీఐ సతీష్, దొండగల్ మరియు సూరారం డీఐ సతీష్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం మా దుండిగల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దుండిగల్ చౌరస్తాలో బైక్ దొంగ దొరుకుతున్న సమాచారం ప్రకారం తన యొక్క టీం తోటి ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తంలో సెర్చ్ చేయగా దాంట్లో చాలామంది అనుమానస్తులు పట్టుకోవడం జరిగింది. అందులో విజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి బండి అది దాని గురించి వివరాలు అడిగేసరికి ఆయన దొంగతనం చేసిన బండి విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. అతను తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి అతన్ని తరవ వెంటరాగం చేయగా తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక రాజు అని ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ప్లస్ ఇంకొక ఇద్దరు వాళ్ళిద్దరితో పాటు ఇంకొక సాయి కుమార్ ఇంకో రవి, 4 కలిసి కూడా సుమారు మొత్తం దుండిగల్, సూరారం, సనత్ నగర్, మాదాపూర్ 4 ప్రాంతాలకు సుమారు మొత్తం 11 బండ్లు దొంగతనం చేయడం జరిగింది. ఆ 11 బండ్లు కూడా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మా టీం అంతా కూడా కష్టపడి 11 బండ్లు రికవర్ చేశారు. విజయ్ కుమార్ ఇంటి దగ్గర అన్నారం ఆయన ఇంటి దగ్గర నుంచి 3 బండ్లు రికవర్ చేసినారు. సూరారం పోలీస్ స్టేషన్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్ SBI బ్యాంక్ దగ్గర నుంచి ఒక 3 బండ్లు రికవర్ చేశారు. మిగతా ప్రాంతాల నుంచి కూడా మిగతా 5 బండ్లు రికవర్ చేసి 11 బండ్లు రికవర్ చేసి చేయడం జరిగింది. అందులో 4 కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ టీంని గత వారం మీరందరూ వచ్చినారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్లో మొన్న వారం కిందనే వారం కూడా కాలేదు 9 బండ్లు రికవర్ చేసినారు. ప్లస్ ఈరోజు మళ్ళీ 11 బండ్లు రికవర్ చేసినారు. మా డిఐ టీం డిఐ సతీష్ కుమార్, SHO సతీష్ కుమార్ అండ్ భరత్ కుమార్ సూరారం ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్ ఆనంద్, హరిబాబు, శివకుమార్, అమరందర్ వీళ్ళందరూ కూడా ఈ మంత్లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినారు. సుమారుగా ఈ మంత్లో దగ్గర 30 బండ్లు రికవర్ చేసినారు. మా పోలీస్ స్టేషన్తో పాటు వేరే పోలీస్ సంబంధించిన దాంట్లో దానికి వీళ్ళందరిపైన రివార్డు గురించి మా సిపి గారికి పంపడం జరుగుతుంది. ఇట్లా దొరకడానికి కారణం ప్రత్యేకంగా మా డీసీపీ సార్ ఎవ్రీడే మానిటరింగ్ ప్లస్ రీసెంట్గా మాట్లాడి బండ్లు ఎన్ని చోట్ల అయితే బండ్లు మీద అవన్నీ కూడా అనాలిసిస్ చేసి దాని గురించి ఒక స్పెషల్ టీంను ఫామ్ చేయడం వల్ల ఈ రిజల్ట్ రావడం జరిగింది. అందుకు మా సిబ్బంది మొత్తాన్ని కూడా అభినందిస్తున్నాము. వాళ్ళ రివార్డుల గురించి కూడా మా సిపి గారికి రివార్డు గురించి పంపిస్తాము. సార్ నిందితుల మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా? అందరూ కూడా కొత్త వాళ్ళే. అందులో 2-3 రోజు కూడా మన దుండిగల్ చౌరస్తాన ఒక అతను చెప్పులు కొట్టుకుంటాడు, ఇంకో అతను డైలీ లేబర్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి అనుకోకుండా వైన్ షాప్ దగ్గర పరిచయం అయిపోయి ఈ దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు డిస్పోజల్ చేయాలి, ఇంకా అమ్మడానికి అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ అమ్మక ముందుకి ప్లాన్లో భాగంగానే మేమే మా పోలీసు మా టీం మా సతీష్ కుమార్ అండ్ టీం వాళ్ళని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. విద్యార్థులకు సే నో టు డ్రగ్స్ కార్యక్రమం సైదాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో. పివి నరసింహారావు చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి.
ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ దిశా టీవీ న్యూస్.